సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు బీజేపీ నేతలు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. రంజాన్ పండుగపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో సరికాదన్నారు బీజేపీ నేతలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ అమలు చేయలేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంచిర్యాలలో ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తరపున ప్రచారం చేశారు సంజయ్. 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు, నేతలు పోరాటం చేశారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి కాబట్టే సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డులు ఇస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేశారన్నారు. 100 రోజులు ఇస్తారు. ఎంతమంది రేషన్ కార్డు ఇస్తున్నారు కదా? ఇవాళ ఎన్నికలు ఉన్నాయని చెప్పి రేషన్ కార్డు ఇస్తారు. ఇలా పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చేస్తావు? ఎన్నికల ఫలితాలు అయిపోతే 15 ఆగస్టు రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 20 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చిన 15 ఆగస్టు రోజు ఇంకా 20 లక్షల మందికి ఇస్తారు. ఎంతమందికి ఇస్తావు? 15 ఆగస్టు పై 9 నెలలు అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి 14 నెలలే. ఏమే 15 ఆగస్టు నువ్వు 20 లక్షల మందికి భరోసా ఎందుకు ఇస్తావు? కేసీఆర్ ఆంధ్ర వాళ్లను తిట్టి సీఎం అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ ని తిట్టి సీఎం అయ్యారని విమర్శించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారన్నారు. కులగణనలో పాల్గొనని వారిని తెలంగాణ నుంచి బహిష్కరిస్తామనడం సరికాదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రేవంత్ రెడ్డినే తెలంగాణ నుంచి ప్రజలు బహిష్కరిస్తారన్నారు అరుణ. ఆ రోజు చేసిన సర్వేకి ఈరోజు సమగ్రకు దానికి దీనికే చూస్తే సక్కగలేదు. మీరు ఎట్లా చేసినామని చెప్తున్నారు. మీ సమగ్ర మీ యొక్క కుటుంబ సర్వే ఇవాళ కులగణన, జనగణన మీరు చేసింది తప్పుల తడకగా ఉన్నది. ఇవాళ రంజాన్ పండుగపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో సరికాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రభుత్వ ఉద్యోగులకు సాయంత్రం 4 గంటల వరకే ఉద్యోగం చేసుకునేలా సర్క్యులర్ ఇవ్వడమేంటన్నారు. హిందువుల పవిత్ర పండుగ దేవీ నవరాత్రులకు ఇవ్వని జీవో రంజాన్ పండుగకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రేవంత్ కు తెలంగాణలో హిందువులు కనిపించట్లేదా అన్నారు రాజాసింగ్. నవరాత్రి హిందువులకి ఒక పెద్ద పండగ. 9 రోజు ఒక పొద్దు ఉంటారు. అప్పుడు ఇట్లాంటి సర్కులర్ రిలీజ్ చేయాలని మీకు ఆలోచన రాలేదా? హిందూ ఫెస్టివల్కి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు మీ గవర్నమెంట్, అది మీకు కనబడుతుందా? రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్లోని శివసాయి నగర్ కాలనీలో గత 2 ఏళ్ల నుంచి నాలా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు బీజేపీ నేతలు. స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనుచరులు నాలాలను కబ్జా చేశారని ఆరోపించారు. వెంటనే నాలా సమస్య పరిష్కరించాలంటూ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేశారు.